ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువును రక్షకుడైన యేసయ్య నామములో హృదయాంతరంగము నుంచి మీకు శుభవందనాలండి. కీర్తనలు 37:19 వాక్యాన్ని చదివి ప్రార్థన చేద్దామా? ఆపత్కాలమందు వారు సిగ్గునొందరు, కరువు దినములలో వారు తృప్తి పొందుదురు. ఆపత్కాలమందు మీరు సిగ్గునొందరు, కరువు దినములలో మీరు తృప్తి పరచబడుదురు. అవునండి, ఆపత్కాలం యొక్క పరిస్థితి ఏమండి? ఆపత్కాలపు యొక్క ఫలితం ఏమండి? భయము, ఓటమి, పోరాటము. కానీ దేవుడు ఇక్కడ అంటున్నాడు, మీరు సిగ్గునందరు అని. ఏ భయం వచ్చినా, ఎంత పోరాటం వచ్చినా, ఎటువంటి ఓటమి మిమ్మల్ని తరిమినా దేవుడు మిమ్మల్ని చేయవదలడు. మీరు సిగ్గునందరు అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. అంత మాత్రం కాదు, కరువు దినముల యొక్క ఫలితం ఏమండి? కాటకం, కరువు, కష్టాలు. తృప్తిగా ఎలాగ జీవించడానికి అవుతుంది కరువు దినములలో? కానీ దేవుడు అంటున్నాడు, మీరు తృప్తి పరచబడుదురు అని. 5 రొట్టెలు 2 చేపలు దేవుని దగ్గర ఇవ్వబడినది. 5,000 మందికి పైగా ఉండేటువంటి యొక్క ప్రజల మధ్యలో ఈ యొక్క 5 రొట్టెలు 2 చేపలు ఎంత మాత్రం అండి? దేవుడి యొక్క అద్భుతాన్ని చూడండి. దానిని ఆశీర్వదించాడు. 5,000 మంది ప్రజలు దానిని తిని తృప్తి నొంది 12 గంపలు ఎత్తారంట. అంటే 12 గంపలు మిగిలినదంట. దేవుని బిడ్డలారా, మీరు విశ్వాసముతో ఉండండి, భయపడకండి. ఎటువంటి ఆపద పరిస్థితి మీకు వచ్చినా దేవుడు మిమ్మల్ని సిగ్గుపడడానికి వదిలివ్వడు. అంత మాత్రం కాదు, ఎటువంటి కష్టాలు గాని, ఎటువంటి పోరాటాలు గాని, ఎటువంటి మిట్టాపల్లాలు గాని మీ వ్యక్తిగత జీవితంలోనైనా, మీ కుటుంబ జీవితంలోనైనా, మీరు ఉద్యోగం చేసే స్థలంలోనైనా మిమ్మల్ని తరిమినా దేవుడు మిమ్మల్ని తృప్తిపరిచి సంతోషంగా నడుపును. దేవుడి వాగ్దానం ప్రకారం మిమ్మల్ని ఆశీర్వదించి సంతృప్తిగా మిమ్మల్ని నడుపును. కళ్ళు మూసి ప్రార్థన చేద్దామా? మహోన్నతమైన ప్రభువా, ఈ యొక్క ప్రార్థనలో నాతో ఏకీభవించి విశ్వాసముతో ఈ వాగ్దానాన్ని ఎత్తుకుని ప్రార్థన చేసేటువంటి ఈ దేవుని బిడ్డల కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. నా రక్షక, వీళ్లను తరిమేటువంటి యొక్క ఆపదలు, వీళ్లను తరిమేటువంటి యొక్క కష్టాలు ఇప్పుడే మారిపోవును దాకా. అంత మాత్రం కాదు, వీళ్ళ కష్టాల సమయాలలో నా దేవా వీళ్లను సంతృప్తి పరచి నడపండి. అలాగే మీరు ఆశీర్వదించి నడిపే విధానాన్ని బట్టి వందనాలు. మహిమ, ఘనత, స్తుతి మీకే. యేసయ్య నామములో వేడుకుంటున్నామా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్.